వైసీపీ హయాంలో 4064.59 కోట్ల రూపాయల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపై చర్చించేందుకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు లోకేష్. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని హితవు పలికారు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్గా మారిపోయిందంటూ వ్యంగ్యంగా వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారని, 2020-2021 ఏడాది Q4 పెండింగ్ 683.1 కోట్ల రూపాయలని, 2023-2024 Q2, Q3, Q4 బకాయిలు 1753.98 కోట్ల రూపాయలని చెప్పారు. అలాగే 2023-24 ఏడాది గమనిస్తే MTF ఎరియర్లు సుమారుగా 895 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని అన్నారు లోకేష్. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారని, ప్రభుత్వం మారే సమయంలో కూడా 645 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేదని తెలిపారు నారా లోకేష్.